అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు నేను ఒక మంచి వన్ పాట్ డిష్ అండి. ఇది చక్కగా శనివారం కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు తొందరగా వంట చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఇలాంటి ఫుడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇందులో పచ్చి శనగపప్పు ఉంది, బఠానీ ఉంది, అండ్ మొక్కజొన్న గింజలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, బియ్యం, ఇన్ని ఉన్నాయి కదండి. చక్కగా నూనె నెయ్యో వేసుకొని సగం సగం చక్కగా తాలింపు చేసి ఒక గిన్నెలో దాంట్లో మంచిగా తాలింపు గింజలు, జీలకర్ర మంచిగా ఎక్కువ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, ఈ కూరగాయ ముక్కలు వేసి మంచిగా వేపి మీరు 1-2 నీళ్లు పోసి చక్కగా ఉడకబెట్టేసేయండి. మరగబెట్టండి. మరిగిన తర్వాత ఉప్పు చూసుకుని దాంట్లో పచ్చిశనగపప్పు, బియ్యం అండి, 2 గ్లాసులు పచ్చిశనగపప్పు, 3 గ్లాసులు బియ్యం కడిగి పెట్టి ఒక 15-20 నిమిషాల ముందు నానబెట్టుకోండి. అప్పుడు తర్వాత చక్కగా ఉడుకుద్ది అనమాట. ఉడికిన తర్వాత తింటున్నాను చూడండి. ఇప్పుడు అబ్బా, ఎంత టేస్ట్ అంటే వేడి వేడిగా చక్కగా మామిడికాయ పచ్చడి కొంచెం పెట్టుకుని, అసలు ఏం అక్కర్లేదండి, నేను ఊరికే పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. మీల్ మేకర్స్ కూడా వేసామండి వేడి నీళ్ళలో నానబెట్టి. అసలు 1 పాట్ రైస్ కదా, ఎంత హెల్దీ అనండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చక్కగా ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్తున్నాం అనుకోండి, ఇది ఒక్కటి వండుకుని తీసుకెళ్ళండి. చక్కగా చాయో టీయో తాగండి, మస్తుగా ఉంటుందండి. ఎనర్జీ ఫుల్ అనమాట. ఇలాంటి డిషెస్ చాలా బాగుంటాయండి. మీల్ మేకర్స్ ఎంత టేస్ట్ ఉన్నాయో. ఎక్కువ మేము శనివారం కానీ ఏదైనా పార్క్కి వెళ్తున్నాం అనుకోండి, పిల్లల్ని తీసుకుని ఇలాంటి వండుకుని వెళ్తామండి. అమెరికాలో కానీ ఇండియాలో కానీ. ఈ వీడియో అయితే నేను యూఎస్లో చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. 1-2 నీళ్లు పోసి గిన్నెలో మగ్గబెట్టేసేయండి. చాలా బాగుంది. ఓకేనా అండి? బాయ్ బాయ్.